హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఒక లీడ్ కోడ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి డిలీట్ నోట్స్ ఫ్రమ్ ద లింక్ లిస్ట్ ప్రెజెంట్ ఇన్ ద యారే అనమాట. సో ఇక్కడ నమ్స్ అనే పేరున్న ఒక ఇంటీజర్స్ యారే అయితే ఇస్తారు, అలాగే ఒక లింక్ లిస్ట్ యొక్క హెడ్ అయితే ఇస్తారు. ఈ ఇంటీజర్స్ యారేలో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉంటాయో ఆ వాల్యూస్తో ఉన్న నోట్స్ని డిలీట్ చేసేయాలి ఈ లింక్ లిస్ట్లో. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ 1 అయితే ఇచ్చారు, దాన్ని చూద్దాం. ఇక్కడ నమ్స్ లిస్ట్లో 1, 2, 3 అనే వాల్యూస్ అయితే ఇచ్చారు. ఈ వాల్యూస్తో ఉన్న నోట్స్ లింక్ లిస్ట్లో ఎక్కడైతే ఉంటాయో వాటిని డిలీట్ చేసేయాలి. అండ్ ఇదే లింక్ లిస్ట్, దీన్ని అర్రే కింద రిప్రజెంట్ చేశారు, బట్ కోడ్లో లింక్ లిస్ట్ కింద ఇస్తారు. అండ్ దాని యొక్క విజువల్ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఓకే, సో ఇప్పుడు ఈ లింక్ లిస్ట్లో 1, 2, 3 అనే వాల్యూస్తో ఏ నోట్స్ ఉంటాయో వాటిని డిలీట్ చేసేయాలి. సో ఆబ్వియస్లీ ఫస్ట్ నోట్ డిలీట్ చేసేస్తాం, సెకండ్ నోట్ డిలీట్ చేసేస్తాం, అండ్ థర్డ్ నోట్ కూడా డిలీట్ చేసేస్తాం. ఫైనల్గా మనకి ఈ 4, 5 అనే నోట్స్ అయితే మిగులుతాయి, అవునా? ఓకే, ఇప్పుడు ఈ లింక్ లిస్ట్ని అయితే మనం రిటర్న్ చేయాలి. ఓకే, ఈ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్ అయితే మనం సింపుల్గా ఒక నోడ్ని అసలు లింక్ లిస్ట్లో ఏ విధంగా డిలీట్ చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 అనే లింక్ లిస్ట్ ఉంది. ఓకే, 1, 2, 3 నోట్స్ అనే లింక్ లిస్ట్ ఉంది. అలాగే నమ్స్ లిస్ట్లో మనకి 2 ఇచ్చారు అనుకున్నాం. ఇదే నమ్స్ లిస్ట్ అనుకుంటున్నాం. ఓకే, సో 2 వాల్యూ ఉన్న నోడ్ని డిలీట్ చేయాలి. అంటే ఈ నోడ్ని నేను డిలీట్ చేయాలి. ఏ విధంగా డిలీట్ చేస్తాను? దీన్ని డిలీట్ చేయడం అంటే అర్థం ఏంటంటే, ఫస్ట్ నార్మల్గా రిమూవ్ చేసేస్తే ఏమవుతుంది, లింక్ లిస్ట్ ఈ విధంగా అవుతుంది. ఆ తర్వాత దాని ముందున్న నోడ్ 2కి ముందున్న నోడ్ 1 కదా, దాన్ని 2కి తర్వాత ఉన్న నోడ్కి కనెక్ట్ చేయాలి. ఇది డిలీట్ చేయడం అంటే, అవునా? సో ఆ ప్రాసెస్ని మనం ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ అయితే మనం ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఈ 1 అనేది 2కి పాయింట్ చేస్తుంది కదా, ఆ పాయింటర్ని తీసి 1 అనేది 3కి పాయింట్ చేసేటట్టు పెట్టాలి, 1 యొక్క నెక్స్ట్ పాయింటర్ని. దీనివల్ల ఏమవుతుంది, ఈ మెయిన్ లింక్ లిస్ట్ ఏదైతే ఉందో దీనిలో ట్రావర్స్ చేస్తున్నప్పుడు మనకి 2 తగలదు. దానివల్ల ఏంటంటే 2ని డిలీట్ చేసేస్తున్నట్టే ఇంకా. సో ఈ విధంగా అయితే డిలీట్ చేసేస్తాం. సో ఒక నోడ్ని డిలీట్ చేయాలంటే దాని ప్రీవియస్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని యొక్క నెక్స్ట్ పాయింటర్ని ఈ డిలీట్ చేయాల్సిన నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్కి పాయింట్ చేయాలన్నమాట. ఆ విధంగా అయితే నోడ్ని డిలీట్ చేస్తున్నాం, అవునా? ఇప్పుడు ఇంకొంచెం పెద్ద ఎగ్జాంపుల్ అయితే తీసుకున్నాం, దీనివల్ల మీకు కాంక్రీట్గా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది. సో మళ్ళీ నేను నమ్స్ లిస్ట్లో అయితే 2నే తీసుకుంటున్నా, బట్ ఇప్పుడు ఒక పెద్ద లింక్ లిస్ట్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నా లింక్ లిస్ట్ వచ్చేసి ఇది అనుకుందాం, 2, 1, 2, 4 అండ్ 5. ఇది నా లింక్ లిస్ట్ అనుకుందాం. ఇప్పుడు ఇందులో మన 2 అనే వాల్యూ నోట్స్ ఏమున్నాయి, ఈ 2 ఉన్నాయి. దీనికోసం మనం ఈ లింక్ లిస్ట్ని ట్రావర్స్ చేసుకుంటూ రావాలి. అంటే ఫస్ట్ 2 అనే నోడ్ని చూడాలి, అదే ఫస్ట్ హెడ్ని చూడాలి. హెడ్ ఏముంది, 2 ఉంది. సో దీన్ని డిలీట్ చేసేస్తాం. ఆ తర్వాత 1 అనే నోడ్ చూస్తాం, 1 నోడ్ని చూస్తాం, అది నమ్స్ లిస్ట్లో లేదు కాబట్టి ముందుకు వెళ్తాం. 2 అనే నోడ్ చూస్తాం, దీన్ని డిలీట్ చేసేస్తాం. అప్పుడు 1 అనేది 4కి కనెక్ట్ అవుతుంది. డిలీట్ చేయడం అంటే ఏంటి, 1ని 4కి పాయింట్ చేసేటట్టు చూస్తాం. ఆ తర్వాత 4కి వస్తాం, 4 కూడా డిలీట్ చేయాల్సిన ప్రాసెస్లో లేదు. అలాగే తర్వాత 5కి వస్తాం, 5కి వచ్చాక 5 కూడా డిలీట్ చేయాల్సిన నమ్స్ లిస్ట్లో అయితే లేదు. సో దాన్ని వదిలేస్తాం. అండ్ ఈ డిలీట్ చేసే ప్రాసెస్లో మనకి ప్రతిసారి మనం ఏ నోడ్ని అయితే చూస్తున్నామో ఆ నోడ్తో పాటు దాని ముందున్న నోడ్, దాని తర్వాత ఉన్న నోడ్ 2 కూడా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసే నోడ్ని నేను కరెంట్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం అనుకో, మనం ఆ కరెంట్ యొక్క నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని చూడాలి, రైట్? దాన్ని ట్రాక్ చేయాలి ప్రతిసారి. కరెంట్ యొక్క ముందు నోడ్ ఏముందో దాన్ని కూడా ట్రాక్ చేసేయాలి. సో కరెంట్ యొక్క ముందు నోడ్ ఇనిషియల్గా అయితే ఏం లేదు, అయితే మనం కొన్నిసార్లు హెడ్ నోడ్ని కూడా డిలీట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు చివరిలో హెడ్ రిటర్న్ చేస్తే మనకి ఆ లింక్ లిస్ట్ అయితే కుదరదు. సో మనం ఏం చేయాలి, దాని కరెంట్ నోడ్ యొక్క ప్రీవియస్ నోడ్ ఒక డమ్మీ నోడ్ పెట్టుకుంటే బెటర్. సో ఇప్పుడు ఈ డమ్మీ నోడ్ దీనికి పాయింట్ చేస్తుంది. ఇప్పుడైతే మనం ఈజీగా కరెంట్ నోడ్ మీరు చూడొచ్చు హెడ్ దగ్గర ఉంది. ఇప్పుడు ఆ హెడ్ నోడే నమ్స్ లిస్ట్లో కూడా ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, దాన్ని డిలీట్ చేయడానికి ఈ ప్రీవియస్ నోడ్ ఏదైతే ఉందో దానికి ఉన్న ఈ కనెక్షన్ తీసి ఆ ప్రీవియస్ నోడ్ని, అదే ఆ ప్రీవియస్ డమ్మీ నోడ్ని ఈ కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్కి పాయింట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ 2 అనే నోడ్ అయితే టోటల్గా లింక్ లిస్ట్లోంచి డిలీట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కరెంట్ పాయింటర్ అండ్ నెక్స్ట్ పాయింటర్ 2 ఉన్నాయి కదా,
వాటిని మనం ముందుకి తీసుకెళ్ళాలన్నమాట. ఓకే, అండ్ ప్రీవియస్ నోడ్ అయితే ఇక్కడే ఉంటుంది, ఎందుకంటే ఈ ఫస్ట్ నోడ్ డిలీట్ చేస్తాం కదా, ఇప్పుడున్న కరెంట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ ఈ జీరోనే, ఈ డమ్మీ నోడే, కాబట్టి అది అక్కడే ఉంటుంది. ఇప్పుడు కరెంట్ నోడ్ పాయింట్ చేస్తున్న 1 ఏదైతే ఉందో అది, ఇప్పుడు కరెంట్ నోడ్ పాయింట్ చేస్తున్న 1 ఏదైతే ఉందో అది నమ్స్ లిస్ట్లో లేదు. సో మళ్ళీ కరెంట్ నోడ్ అనేది ముందుకి వెళ్తుంది, అలాగే నెక్స్ట్ పాయింటర్ కూడా, రైట్. అలాగే ఇప్పుడు కరెంట్ నోడ్కి ప్రీవియస్ నోడ్ వచ్చేసి 1 అయిపోయింది, సో ప్రీవియస్ నోడ్ కూడా ముందుకు వెళ్తుంది. అండ్ ఇప్పుడు కరెంట్ నోడ్ పాయింట్ చేస్తున్న 2 అనేది లిస్ట్లో ఉంది, అవునా. సో దాన్ని డిలీట్ చేయాలంటే మళ్ళీ మనం ఈ 1 యొక్క నెక్స్ట్ పాయింటర్ని 2కి కనెక్ట్ చేయడం తీసి ఆ నెక్స్ట్ పాయింటర్ని 4కి కనెక్ట్ చేయాలి. దానివల్ల ఈ 2 అనేది లిస్ట్లోంచి డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కరెంట్ నోడ్ అనేది ముందుకెళ్ళాలి, అలాగే నెక్స్ట్ పాయింటర్ కూడా, రైట్. ఇప్పుడు కరెంట్ నోడ్ అనేది ఈ 4 అనే నోడ్కి వచ్చేసాం. కరెంట్ నోడ్ పాయింట్ చేసే 4 అనేది మనకి డిలీట్ చేయాల్సిన నమ్స్ లిస్ట్లో లేదు, సో ముందుకెళ్తాం. మళ్ళీ కరెంట్ నోడ్ అనేది 5కి పాయింట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు ప్రీవియస్ నోడ్ ఏంటి, కరెంట్ నోడ్ 4 కదా, సో ప్రీవియస్ నోడ్ కూడా ముందుకెళ్తుంది. ఇప్పుడు కరెంట్ నోడ్ పాయింట్ చేసే 5 అనేది మనం డిలీట్ చేయాల్సిన లిస్ట్లో లేదు, సో కరెంట్ నోడ్ అనేది మళ్ళీ ముందుకెళ్తుంది. అయితే ఇక్కడికి వచ్చేసేటప్పటికి కరెంట్ నోడ్ దేనికి పాయింట్ చేస్తుంది, 5 యొక్క నెక్స్ట్కి. 5 యొక్క నెక్స్ట్ ఏంటి, నన్నే కదా, సో నన్నుకి వచ్చేసామంటే లిస్ట్ చివరికి వచ్చేసాం. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ని అయితే ఆపేస్తాం. ఫైనల్గా మనకి ఈ వచ్చే లిస్ట్ ఏంటి, 0 1 4 5 ఈ 2s అని తీసేగా వచ్చిన లిస్ట్. అయితే మనకి తెలియాల్సింది ఏంటి, ఇది డమ్మీ నోడ్, జస్ట్ మనకి హెడ్ని రిమూవ్ చేయడం అనే ఏదండి ఎడ్జ్ కేస్ కోసం మనం వాడుకున్నాం. సో దీన్ని మనం రిటర్న్ చేయం, ఈ 1 నోడ్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తాం, ఎందుకంటే కొత్తగా తయారైన లిస్ట్కి ఇదే కాబట్టి హెడ్ అనేది. ఇది కేవలం డమ్మీగా మనం పెట్టుకున్నాం అంతే. సో ఇది మనకి డిలీట్ చేసిన తర్వాత వచ్చిన లింక్ లిస్ట్, రైట్. దాని హెడ్నే మనం రిటర్న్ చేస్తాం. ఈ విధంగా అయితే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు దీనికే మనం లీడ్ కోడ్లో కోడ్ చేద్దాం. ఓకే, మనం లీడ్ కోడ్ వెబ్సైట్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు కోడ్ చేద్దాం. రైట్, మనకి ఇనీషియల్గా నమ్స్ లిస్ట్ని సెట్ కింద మార్చుకుంటే తర్వాత ప్రతి నోడ్ అనేది ఈ నమ్స్ లిస్ట్లో ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది, రైట్. అండ్ ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ అయితే కరెంట్ నోడ్ అనేది హెడ్ అని పెట్టుకుంటాం, అలాగే ఒక డమ్మీ నోడ్ క్రియేట్ చేసుకుంటాం. ఈ డమ్మీ నోడ్ అనేది ఒక కొత్త నోడ్ కదా, క్రియేట్ చేసుకున్నాక దాని నెక్స్ట్ పాయింట్ అనేది హెడ్కి పాయింట్ చేయాలి. సో నేను దానికోసం ఈ కన్స్ట్రక్షన్ ఫంక్షన్లో వాల్యూ ఏమో 0 ఇచ్చుకుంటున్నా, నెక్స్ట్ ఏమో హెడ్ ఇచ్చుకుంటున్నా, రైట్. ఇప్పుడు ఈ డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ అయితే హెడ్కి పాయింట్ చేస్తుంది. సో ఇనీషియల్గా ప్రీవియస్ నోడ్ అనేది డమ్మీ నోడే కదా, సో ప్రీవియస్ నోడ్ని డమ్మీ నోడ్ కింద తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ కరెంట్ నోడ్ అనేది నన్ అవనంత వరకు ముందుకెళ్తూ ఉంటాం, రైట్. ఫస్ట్ కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ ఏంటనేది తీసుకోవాలి. సో దానికోసం నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఈ కరెంట్ నోడ్ యొక్క వాల్యూ అనేది ఈ నమ్స్ సెట్లో అయితే ఉంటే మనం ఏం చేయాలి, ఈ కరెంట్ వాల్యూని డిలీట్ చేయాలి. అంటే దీని ప్రీవియస్ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క నెక్స్ట్ పాయింటర్ని కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్కి కనెక్ట్ చేయాలి, నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ చేయాలి, అవునా. ఒకవేళ అలా కాకపోతే మనం ప్రీవియస్ నోడ్ని కరెంట్ నోడ్ అవుతుంది, ప్రీవియస్ నోడ్ ముందుకెళ్తుంది. ఈ రెండిట్లో ఏది జరిగినా సరే నెక్స్ట్ నోడ్ అయితే ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంటుంది. సో కరెంట్ నోడ్ అయితే ఈ నెక్స్ట్ నోడ్ దగ్గరికి వెళ్ళిపోతుంది ఈ ప్రాసెస్ అంతా అయ్యాక, రైట్. ఫైనల్గా మనం ఏం చేయాలి, ఈ డమ్మీ నోడ్ని అయితే రిటర్న్ చేయాలి, అవునా. సో ఇక్కడ ప్రాసెస్ ఏం జరిగిందని మళ్ళీ చూసుకుంటే కనుక మీకు ఫస్ట్ అయితే
నమ్స్ సెట్ అయితే తయారు చేసుకున్నాం. మనం తర్వాత ఇక్కడ ప్రతిసారి నమ్స్ సెట్లో ఈ వాల్యూ ఉందో లేదో చేసుకోవాలంటే తక్కువ టైం కాంప్లెక్సిటీ అవుద్ది కాబట్టి. అలాగే కరెంట్ నోడ్ అనేది ఇనీషియల్గా హెడ్కి పాయింట్ చేస్తుంది, ఆ తర్వాత ముందుకెళ్తూ ఉంటుంది. అవునా? ఆ కరెంట్ నోడ్ యొక్క ప్రీవియస్ నోడ్ కావాలి కదా, దానికోసం డమ్మీ నోడ్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఈ డమ్మీ నోడ్ యొక్క వాల్యూ వచ్చేసి 0 పెట్టుకున్నాను. అండ్ దాని నెక్స్ట్ నోడ్ వచ్చేసి హెడ్కి పాయింట్ చేస్తుంది. ఇక్కడ వాల్యూ ఎందుకు 0 పెట్టుకున్నాను అంటే ఇచ్చిన కన్స్ట్రెయింట్స్లో మనకి ఇచ్చిన లింక్ లిస్ట్లో ఏ నోడ్కి అయితే 0 వాల్యూ ఉండదు, సో అది డిలీట్ అవ్వదు. ఓకే, ఒకవేళ ఇచ్చిన ఇవ్వకపోయినా అయితే మనకి కరెంట్ నోడ్ అనేది హెడ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి డిలీట్ అవ్వదు. ఇప్పుడు ప్రీవియస్ నోడ్ అనేది డమ్మీ నోడ్ అయింది. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి, కరెంట్ నోడ్ అనేది నన్ అవునంత వరకు కరెంట్ నోడ్ని నెక్స్ట్ నోడ్కి పంపించాలి. కరెంట్ నోడ్ అనేది ముందుకు జరపాలి దాని నెక్స్ట్ నోడ్కి. దానికోసం అయితే దాని ముందు మనం కరెంట్ నోడ్ యొక్క వాల్యూ అనేది ఆల్రెడీ నెమ్స్ లిస్ట్లో ఉంటే మనం ఏం చేస్తున్నాం, ఈ ప్రీవియస్ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్ని కరెంట్ నోడ్ యొక్క నెక్స్ట్ పాయింటర్కి కనెక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ నోడ్కి కనెక్ట్ చేస్తున్నాం. అలా కాదు అనుకుంటే మనం ప్రీవియస్ నోడ్ని జస్ట్ ముందు జరుపుతాం అంతే, లేదంటే జరపం. ఫైనల్గా అయిపోయాక మనకి లింక్ లిస్ట్లో నోడ్స్ అయితే డిలీట్ అయిపోతాయి. అయితే ఫైనల్గా రిటర్న్ డమ్మీ డాట్ నెక్స్ట్ కదా, ఎందుకంటే డమ్మీ నోడ్ యొక్క నెక్స్ట్ నోడ్ అనేది హెడ్ అవుతుంది, దాన్ని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. మీరు చూడొచ్చు బాగానే రన్ అయింది. ఇప్పుడు సబ్మిట్ కూడా చేద్దాం. ఈ కోడ్ అయితే బాగానే రన్ అయింది. సో ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.